స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎస్7 మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ను ఎనేబుల్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎస్7 మార్క్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి, ఈ స్కూల్ అటెండెన్స్ యాప్కి సంబంధించి మన యొక్క పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. తర్వాత యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్, యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ అని చెప్పేసి ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ వస్తాయి. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇదివరకు మనం FA1 FA2 మార్క్స్ ఎంటర్ చేసాము. ఇక్కడ యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మనం క్లాసెస్ వారీగా మనం మార్క్స్ను ఎంటర్ చేయవచ్చు. అంటే ఆ క్లాసులో ఉన్న అందరు విద్యార్థులకు ఒకేసారి అన్ని సబ్జెక్ట్స్కి మనమే మార్క్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అదే యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ క్లాసెస్లో ఏ సబ్జెక్ట్స్ అయితే డీల్ చేస్తున్నామో ఆ సబ్జెక్ట్స్ వరకు మాత్రమే ఇక్కడ మనం ఈ రెండో ఆప్షన్ ద్వారా మనం మార్క్స్ను ఎంటర్ చేయవచ్చు. ఈ రెండింటికి సంబంధించి ఇక్కడ మనకి క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఉండిద్ది. దీంట్లో మనం ఏ విధంగా అయితే క్లాసెస్ని మ్యాప్ చేసుకుంటామో, సబ్జెక్ట్స్ని మ్యాప్ చేసుకుంటామో అవే ఇక్కడ మనకి ఈ రెండు ఆప్షన్స్లో మనకు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఈ రెండు ఆప్షన్స్లో దేని ద్వారా అయినా ఎంటర్ చేయవచ్చు. ఫస్ట్ది వచ్చేసరికి క్లాస్ మొత్తానికి అన్ని సబ్జెక్ట్స్ని మనం ఎంటర్ చేయాలి. సెకండ్ది వచ్చేసరికి మనం డీల్ చేస్తున్న సబ్జెక్ట్స్ మాత్రమే ఇక్కడ మనకి ఈ రెండో దాంట్లో కనిపిస్తాయి. హై స్కూల్ వరకు వచ్చేసరికి ఈ సబ్జెక్ట్ టీచరు ఈ సెకండ్ ఆప్షన్ 100% బాగా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మనం మన ఇష్టం వచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి SA1 అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. ఈ SA1 మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇంగ్లీష్ మీద క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ మీడియం కనిపిస్తుంది. మన పాఠశాలలో ఉన్న మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ క్లాసెస్ అయితే మ్యాప్ చేసుకున్నామో ఆ క్లాసెస్ మాత్రమే మనవి మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఆ సెక్షన్ మనకి కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిగానే ఇక్కడ మనకి మనం సెలెక్ట్ చేసిన ఆ తరగతి ఆ సెక్షన్లో ఉన్న విద్యార్థులు కనిపిస్తారు. ఇక్కడ మనం మార్క్స్ని ఎంటర్ చేయడానికి ఆ విద్యార్థి పేరు మీద టచ్ చేయాలి. ఇక్కడ రెండు కలర్స్ ఉంటాయి, గ్రీన్, రెడ్. గ్రీన్ కలర్లో ఉన్నాయి అంటే మనం మార్క్స్ని ఎంటర్ చేసినట్లు, అదే రెడ్ కలర్లో ఉంటే మార్క్స్ని సబ్మిట్ చేయనట్లు అనమాట. ముందుగా విద్యార్థి పేరు మీద టచ్ చేయాలి. ఇలా టచ్ చేయగానే ఇక్కడ మనకి ఆ విద్యార్థికి సంబంధించి సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనం ఏ విధంగా అయితే మ్యాప్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తాయి. మార్క్స్ని ఎంటర్ చేయడానికి మనం ఒక్కొక్క సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ఇక్కడ నాట్ అటెండెడ్ అని చెప్పేసి ఇక్కడ దీనిని మార్చుకోవాలన్నమాట. కంపల్సరీగా దీనిని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం మార్క్స్ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఇది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉంచేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తున్నారు. ఇలా రెడ్ కలర్లో ఉందంటే అటెండ్ కాలేదని అర్థం. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తే అటెండ్ అవ్వలేదు కాబట్టి మార్క్స్ అన్ని 0 పడిపోతాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రెడ్ కలర్లో ఇంటూ ఉందంటే అటెండ్ కాలేదని. ఇలా ఉంచి మాత్రం మీరు సేవ్ మీద క్లిక్ చేయవద్దు. ఒకవేళ యాక్చువల్గా అటెండ్ కాకపోతేనే సేవ్ మీద క్లిక్ చేయండి. కాబట్టి దీనిని అటెండెడ్ అని చెప్పి దీనిని పక్కకు జరపాలి. గ్రీన్ కలర్లో రైట్ మార్క్ వస్తుంది. తర్వాత విద్యార్థి యొక్క లాంగ్వేజ్ అంటే విద్యార్థి రిటర్న్ లాంగ్వేజ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ వస్తాయి. ఇక్కడ మనం ఎగ్జామ్లో ఏ విధంగా అయితే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా ఇక్కడ మనం మార్క్స్ను ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. టోటల్గా 50 మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మార్క్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా సేవ్ మీద క్లిక్ చేసి బ్యాక్ రాగానే మనం ఎంటర్ చేసిన సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి బ్లూ కలర్లోకి వస్తుంది. ఈ విధంగా మార్క్స్ ఎంటర్ చేస్తే ఈ విధంగా బ్లూ కలర్లోకి రావాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాము. దీంట్లో కూడా అంతే, ఇక్కడ అటెండెడ్ అని చెప్పి దీన్ని కంపల్సరీగా పక్కకు జరపాలి. గ్రీన్ కలర్లో టిక్ మార్క్ రావాలి. తర్వాత ఇక్కడ రిటర్న్ లాంగ్వేజ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్లో కూడా మనం మార్క్స్ని ఇచ్చేస్తాము. ఇవి ఇచ్చి సేవ్ చేయగానే ఈ విధంగా బ్లూ కలర్లోకి మారుతుంది. తర్వాత తెలుగు, ఇంగ్లీష్ కూడా ఇలా చేస్తాము. 4 బ్లూ కలర్లోకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ మనకి సబ్మిట్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అప్పుడు మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేస్తేనే మనం ఇప్పుడు వరకు ఎంటర్ చేసిన ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించి మార్క్స్ అనేవి ఆన్లైన్లో సేవ్ అవుతాయి. అప్పటి వరకు మనకి ఆన్లైన్లో సేవ్ అవ్వవు అనమాట. మనం బ్యాక్ మీద క్లిక్ చేసామంటే మార్క్స్ అన్ని మళ్ళీ పోతాయి, మళ్ళీ ఎంటర్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇందాక దాకా మనం మార్క్స్ని ఇచ్చాము, ఇంకా సబ్మిట్ చేయాల, సేవ్ చేసి అలా ఉంచాము. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇప్పుడు ఈ మార్క్స్ అనేవి ఆన్లైన్లో సేవ్ అవటం జరుగుతాయి. అప్పుడు ఇక్కడ ఆ విద్యార్థి యొక్క పేరు అనేది గ్రీన్ కలర్లోకి రావడం జరుగుతుంది. అంటే పెండింగ్లోంచి పోతుంది అనమాట.
ఈ విధంగా మనం మ్యాప్ చేసుకున్న అందరి విద్యార్థులకి సంబంధించి ఈ విధంగా SC1 మార్క్స్ను స్కూల్ అటెండెన్స్ యాప్లో ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.